లాంగ్ జర్నీస్ చేస్తారు కదా, వాళ్ళకి ఎక్సెసివ్ లగేజ్ తీసుకొచ్చి కాళ్ళకి అడ్డం పెట్టుకొని కూర్చోలేకుండా నడవలేకుండా ఇలాంటి ఇబ్బందులు కలగకూడదు అనే విధంగా. అండ్ ఎయిర్పోర్ట్ లాగా ఎలా అయితే ఉంటుందో లోపలికి యాక్సెస్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ టెర్మినల్ లోకి వెళ్ళాలి అంటే కనుక టికెట్ చూపించాలి, అలా టికెట్ చూపిస్తేనే లోపలికి పంపిస్తారు కదా, అలాగే చేయబోతున్నారు. ప్లాట్ఫామ్ దగ్గరికి యాక్సెస్ వెళ్ళాలంటే గనక ఏది రైల్వే స్టేషన్ లో కూడా లగేజ్ అనే దాన్ని చెకింగ్ చేసి మనకి పాస్ ఇస్తారంటే అప్పుడే వెళ్ళగలుగుతాం. విజిటర్ పాస్ ఇస్తే కనుక ప్లాట్ఫామ్ టికెట్ ఇస్తున్నారు కదా, దాన్ని విజిటర్ పాస్ అని పేరు పెట్టారు. ఇప్పుడు విజిటర్ పాస్ కి తీసుకుంటేనే లోనికి రానిస్తారు. అండ్ దాన్ని చాలా స్ట్రాంగ్ గా కూడా ఇంకా మానిటర్ చేయబోతున్నారు. దాని రేట్లు కూడా పెంచుతారు నాకు తెలిసినంత వరకు. అయితే ఈ రైల్వే స్టేషన్స్ లో వెయిటేజ్ అనేది ఏదైతే ఉందో అది ముందు నుంచి ఉంది, కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అండ్ ఇప్పుడు ఇలా చెయ్యటం వల్ల వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ అంటే, ఈ మోడిఫికేషన్ రీమోడిఫికేషన్, నేను ఈ న్యూస్ గురించి మొత్తం చూస్తుంటేనే లైక్ మోడర్నైజ్ అవుతుంది. ఇప్పుడు వేరే కంట్రీస్ లో మనం చూస్తాం కదా ఎలా ఉంటుంది చెక్ ఇన్ ఇదంతా, రైల్వే స్టేషన్స్ లో వేరే కంట్రీస్ లో ఉంటుంది కదా, అలా నాకు లైక్ నేను దాన్ని అలా రిసెంబుల్ చేసుకున్నాను. ఇలా గనక రీమోడిఫై చేస్తే దిస్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ వేర్ ఇండియా ఈస్ గెటింగ్ ఇన్ టు.